శ్రీరస్తు శుభమస్తు. ఇరుకు ఎండ భరించి మీరందరూ కూర్చున్నందుకు మీకు శుభాకాంక్షలు. జ్ఞానామృతంతో నాకు మాత్రం చల్లగా అభిషేకం చేసినందుకు సంగీత విద్వాంసులందరికీ కృతజ్ఞతలు, శుభాశీస్సులు. సమస్త సన్మంగళాన్ని భవంతు. రాత్రి ఏవో కొన్ని ప్రస్తావన చేసుకున్నాం. దాని సారాంశం ఏమిటంటే, మనం జీవితంలో నిత్యం అనుభవిస్తున్నటువంటి సుఖము, శాంతి, దుఃఖం ఇవన్నీ అంటూ ఉంటామే. అది ఉంది అంటే ఉంది, లేదన్న వారికి లేదు, కద్దన్న వారికి అని ఒక పాట ఉంది. అది భగవంతుడి విషయం చెప్పాను, కర్మ విషయం చెప్తున్నాను. జ్ఞానికి అంతే. జ్ఞాని అంటే ధైర్యస్తుడు అన్నట్టు, ధైర్యశాలి జ్ఞాని. వేదాంత విషయంలో, జ్ఞాన విషయం, వైరాగ్య విషయం వచ్చినప్పుడు సాంప్రదాయ సిద్ధమైన వేదాంత శాస్త్రంలో విరాగిని ధీరుడని అంటారు. ధీరాహ అని చెప్పి వాళ్ళకే ఎంత ధీరుడైతే అంత త్వరలో మోక్షం, జ్ఞానం సంపాదిస్తారు. విగ్రహారాధన అని చెప్పి మనం ఎప్పుడూ ఓ మాట అనుకుంటాం. అసలు విగ్రహారాధన చేయని వాడు ఎవరైనా సృష్టిలో ఉన్నాడా అంటే, మీరు దేవతల విషయం మాట్లాడతారు, మీ హిందువులే కదా, అసలు మేము చేయమని ఒకరు అనొచ్చు. కానీ పుట్టినటువంటి ప్రతి జీవి విగ్రహారాధన చేస్తున్నాడు. ఏమిటా విగ్రహం అని అడిగితే, అనేక జన్మలలో తను చేసినటువంటి కర్మ, నలుపు, తెలుపు, ఎరుపు, అనేక రంగులలో, అనేక రూపాలలో తను చేసిన కర్మ ఒకటి ఉంది. అందులో సుందరమైనటువంటి ఉన్నాయి, హేయమైన ఉన్నాయి, ఎక్కిరించే ఉన్నాయి, ఆశ్రయించే ఉన్నాయి. ఇన్ని కర్మలు కలిసే విగ్రహం. దాన్నే తాను అనుభవిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అలా చూసేటట్టయితే అనేక జన్మలలో మనం చేసుకున్నటువంటి కర్మ అనేటటువంటి ఒక రూపకల్పన ఏదైతే ఉన్నదో అది మన నిర్మాణమే. పోనీ దాన్ని ఎందుకు ఆరాధించను అని అంటే, ఆరాధన చేయించుకుంటుంది అది మన చేత. ఆ కర్మ ఎవరిని దానంతట అది వదిలిపెట్టదు, దానిని వదలగలిగిన వాడిని వదిలిపెడుతుంది. ఆ విధంగా మనం అనేక జన్మల నుంచి, పూర్వం నుంచి, ఈ జన్మలో చిన్నప్పటి నుంచి అనేక శుభాశుభ కర్మలు చేస్తూ వాటికి ఫలమైనటువంటి ఒకనొక మూర్తిని నిర్మాణం చేసుకున్నాం. అందంగా ఉందో లేదో మన అనుభవం చెప్తుంది. అందంగా ఉంటే ఆనందంగా ఉన్నాం, అది వికారంగా ఉంటే దుఃఖపడుతున్నాం. అదే మన విగ్రహారాధన. ఇది కాదనడానికే వీలు లేదు. పుట్టుడికి, ప్రతి వారికి, ప్రతి జీవుడికి ఉన్న సత్యం ఇది. మనం ఒక శ్రీరాముడి విగ్రహం ఏదో చేయించుకున్నాం, శిల్పంతో చాలా బాగా చేసుకున్నాం, అందంగా ఉంది. ప్రాణప్రతిష్ఠ చేసుకుని రోజు నైవేద్యం, పాలు ఆరగింపవి, విడమ సేవి అన్నీ చేస్తాం. ఎంత భావనా బలం ఉంటే అంత స్వీకరిస్తుంది ఆ విగ్రహం. ఇంకా దాన్ని చూస్తూ ఉంటే కన రుచిరా. రుచి అంటే కాంతి అని, తేజస్సు అని అర్థం. అక్కడ నాలుక రుచి కాదు. ఉప్పు కప్పురంపు నొక్క పోలిక నుండి చూడ రుచుల దాడ వేరు. దూరం నుంచి ఉప్పు రాసి పోస్తే కర్పూరం రాసి కూడా తెల్లగా ఉంటుంది, దగ్గరికి వెడితే కర్పూరం మెరుస్తుంది. చూడ రుచుల ఆ కాంతుల జాడ వేరుగా ఉంటుంది. కర్మ కూడా అంతే. కర్మలోంచి పుట్టినటువంటి ఈ మూర్తి హృదయంలో ప్రతిష్ఠితమైంది. దాన్ని పుట్టుకతోనే ప్రతిష్ఠించుకుని పుట్టాడు మనుషుడు హృదయంలో. దాని నుంచి విడిపోగలిగిన వాడు ఎవడు లేడు. చాలా బాగుంటే దాన్ని ఆరాధిస్తాం. చాలా కీర్తి, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విశాలమైనటువంటి రాజ్యము అన్నీ వస్తే సుందరమైన విగ్రహం తయారు చేసుకున్నాడు, అతడే చేసుకున్నాడు. దీనికి ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు ఇవ్వలేదు అని కర్తృత్వం ఈశ్వరుడి మీద పెట్టడం నిజం కాదు. అది అలా లేదు. కర్త ఈశ్వరుడు కాడు, సాక్షి. కర్మఫల ప్రదాత అంటే కర్మఫలప్రదాయకమైనటువంటి శాసన నిర్మాత అని, కానీ ఇస్తున్నాడు అని కాదు. శాసనాన్ని నిర్మించాడు, ఆ శాసనం పనిచేస్తుంది. తన శాసనాన్ని కూడా చూస్తున్నాడు. ఇంకా చూడగా
కనకన రుచే కాదు, కనకన కనక రుచి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజసృజాం, అలాగే వెలుగుతో సువర్ణ రజస్తో వెలుగుతూ ఉంటుంది. మనమే నిర్మాణం చేసుకోవాలి. దాన్ని ఇంత సుందరమైనటువంటి మూర్తిని ఎవరైనా తనకి తాను నిర్మాణం చేసుకోగలిగిన శక్తి లేని వాడు ఎవరైనా ఉంటాడా? ఎవడూ ఉండడు. ఎంత సుందరమైనటువంటి మూర్తినైనా తాను నిర్మాణం చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉన్నటువంటిది, మన మనస్సులో ఉంది, మన బుద్ధిలో ఉంది, చిత్తం ఉంటుంది. ఇంట్లో చాలా అందమైన విగ్రహం ఎక్కడి నుంచో తెచ్చి హాల్లో చక్కగా పెట్టుకొని చూస్తూ ఉంటాం, ముద్దుగా ఉంది, చాలా బాగుంది. శిల్పి చేసింది మనకి నచ్చింది, కానీ మనమే చేసిన శిల్పం మనకి ఎప్పుడూ నచ్చటం లేదు. అంత బాగా చేసుకోలేకపోయాం. ఇది మన కర్తవ్యం. ఇంత సుందరమైనటువంటి భగవత్ స్వరూపాన్ని, అంటే సత్కర్మ రూపం, సాత్విక కర్మ స్వరూపము, త్యాగము, దానము, దయ మొదలైన సుగుణములతో నిర్మాణం చేసుకున్నటువంటి అద్భుతమైన మూర్తిని, కర్మ రూపం మనమే నిర్మాణం చేసుకునేటట్టయితే అది ఇహంలో సుఖశాంతులను ఇస్తుంది. దాన్ని ఇంకా చూసుకుంటూ ఉంటే, ఓహో ఇంత పుణ్యకర్మ నా చేత నా పెద్దలు గురువులు ఎవరో, తల్లిదండ్రులు ఎవరో వారు చేయించారు. నేను ఇంత అందమైన శిల్పాన్ని చేసుకోవడానికి కారణభూతులైన వారు నాకు ఎవరో, వారే గురువులు. వారికి నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పాలి. ఈ సుందరమైనటువంటి మూర్తి పూజ అంతఃకరణలో ఆరాధనతో చేసుకొని చివరికి ఏం చేయాలి? ప్రతి సంవత్సరం గణపతిని ఆవాహన చేసి చివరికి నిమజ్జనం చేస్తున్నాం చూడండి. ఈ కర్మస్వరూపాన్ని కూడా నిమజ్జనం చేయాలి. దాన్ని కూడా తీసుకెళ్ళకూడదు, మళ్ళీ ఉత్తర జన్మకి ఇలాగే ఉండని అడగకూడదు. అది మన పెద్దల యొక్క ఆశయం, మార్గం, వాళ్ళ మార్గదర్శకత్వం అంతే. ఆ మార్గంలోనే 4వ పురుషార్థం అని దానికి పేరు పెట్టారు. ఆ 4వ పురుషార్థం ఎలాగ సాధించాలనేటటువంటి విధానములే మతములు మనకి. అంతేకాని ధ్యేయంలో భేదం లేదు. పొందవలసినటువంటి ఫలం అందరికీ సమానమే, అదే తెలుసు అందరికీ. ఒకరు బౌద్ధం, ఒకరు జైనం, ఒకరికి ఏమో శైవం ఆచారం, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ఏదైనా మీరు పేరు పెట్టండి. తాను చేసి సంపాదించుకుని, అనేక జన్మలో సంపాదించుకున్నటువంటి ప్రతిష్ఠ చేసుకుని, పూజ చేసుకుని, ఆరాధించి, సుఖం దుఃఖం రూపంలో దాన్ని ఆరాధించిన ఈ మూర్తిని నిమజ్జనం చేసి వెళ్ళిపోవాలి. అది పూర్తిగా నిమజ్జనం ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ ఇంకొక పండుగ రానే రాదు. వాడికి పండుగ రాదు, ఎండగ రాదు, రెండూ లేవు. ఇది మన ధ్యేయం. ఈ మాట నేడు భారతీయులమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోవడం నేడు అతి పవిత్రమైనటువంటి కర్తవ్యం మనకి. భారతదేశంలో ఈ 4వ పురుషార్థానికి దాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఆ మార్గం నిర్మాణం చేసుకునే పెద్దలు అప్పటి నుంచి ఉండనే ఉన్నారు. అనేక మంది అవతారాలు అంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, శంకరుడు, రామానుజులు, మాధ్వాచార్యులు, వీరందరినీ మనం స్మరించేటట్టయితే, ఒకరిని స్మరించి మిగతా వారు నాకు సంబంధం లేదని అనుకోకుండా స్మరిస్తే గురు స్వరూపం తెలుస్తుంది. అందరూ కలిస్తే గురువు ఎవరో ఒకరు కాదు. గురువులో ఒకటే ఉంది సంపూర్ణత్వం. ఆ తత్వం అన్నమాట వ్యక్తి కాదు, మనిషి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఒక తాత్కాలికం కాదు, పూర్వం కాదు, పరము కాదు, అంతా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. దాని పేరు జగద్గురు అని మనం ఆరాధన చేస్తాం. వీరందరూ చూపించిన మార్గం చూపిస్తే ఒక అత్యద్భుతమైనటువంటి గురుతత్వం రూపం సాక్షాత్కరిస్తుంది. ఏదో ఒక అందమైన రూపం విగ్రహం చేసుకుని ఎప్పుడు పాదాలు మాత్రం పూజ చేస్తాను, కన్ను చూడను, ముఖం చూడను, ముక్కు చూడను అంటే పాదం నుంచి 2 చెవులు, శిఖ, యజ్ఞోపవీతంతో సహా అన్నిటినీ, అంగములను ప్రత్యేకంగా శ్రద్ధతో అన్నిటినీ పూజ చేయమని చెప్తున్నారు. అలాగే అన్ని తత్వములు కలిస్తే గురుతత్వం అవుతుంది. కాబట్టి ఒకటి కాదు, సర్వాంగములను ఆరాధన చేసినప్పుడు గురుతత్వం దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత అతడికి చ్యుతి లేదు, అచ్యుతుడినే చేరతాడు. ఇంకంతకన్నా మనకి సార్థక్యత ఏమిటి? ఏమిటి దీని నుంచి మనం, ఈ ధ్యేయం నుంచి మన అటు ఇటు తిప్పుతున్నది ఏమిటి? ఎందుకు పనికిరాని వస్తువులు, మనకి పనికొచ్చేవి కాదు, మన వారికి పనికొచ్చేవి కాదు.
మనతో వచ్చేవి కాదు. మనం వెళుతుంటే చూస్తూ హాయిగా తను అక్కడే ఉండే వస్తువులు ఇవి. అట్లాంటి వాళ్ళ మిత్రులు ఎలా అవుతారు మనకి? ధన కనుక వస్తువాహనాలు, రాజ్యాలు, అధికారాలు, సన్మానాలు ఎన్నో ఉన్నాయి. అవి జన్మను జీవితకాలంలో కొంత మధురంగా రుచిగా చేసేటట్టు చేస్తాయి, కానీ కూడా రావు. కాబట్టి ఎప్పుడు వచ్చేటువంటిది జ్ఞానమని, దాన్ని ఆరాధించమని, దానికి గురువే. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ పరబ్రహ్మ. మూడు గుణములతో ఉండే త్రిమూర్తులు మూడు కలిస్తే ఏమీ మిగలదు. అది పరబ్రహ్మ వస్తువు. ఒక్క చోట ముగ్గురు చేరితే ఏమి మిగలదు. దుఃఖమని నిర్గుణమైన పరబ్రహ్మ వస్తువు ఉంటుంది అక్కడ. ఒక గుణం నుంచి మూడుగా విభాగం చేస్తే మూడు కనపడతాయి. మూడు కలిస్తే నిత్యం ఏమీ లేనట్టు పరబ్రహ్మ వస్తువు ఉంటుంది. అంటే గురువు యొక్క రూపంలో ఉండేటటువంటి వైవిధ్యం, బాహుళ్యం, చెట్టు చివరికి చూస్తే ఏమీ లేకపోవడం, శుద్ధ ఆనంద స్వరూపం వేలడం, ఇట్లాంటి స్వరూపంతో గురువుని ఆరాధించాం మనం. నా గురువు ఈతడు అతడు కాదు అని ఎప్పుడు అనుకోక్కర్లేదు. అందుకనే ఆదిశంకరుడు అన్నాడు, అటు ద్విజోస్తు చండాలోస్తు ద్విజోస్తు గురురేచేషా మనీషా. నాకు తత్వం చెప్పి మార్గదర్శకుడు అవుతాడో అతడు బ్రాహ్మడా చండాలుడా ఇవన్నీ నేను కులం ఎక్కడిది? జ్ఞానానికి అజ్ఞానానికి కులం ఉంది. అంతేగాని అన్నిటికీ అతీతమైన జ్ఞానాన్ని ఆశ్రయించిన అతడు జగద్గురు. మళ్ళీ అతడు కూడా గురువుని ఆశ్రయించాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. జగద్గురు కూడా ఒక గురువుని ఆశ్రయించాడు, అది జ్ఞానాన్ని ఆశ్రయించాడు. ఆ మార్గంలో వెళ్ళకపోతే, అది గుర్తు చేసుకోకపోతే ప్రమాదభరితమైన, ప్రమాదం అంటే మత్తు కలిగించి మనకి సన్మార్గం నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళి బంధనలో పడేసేటటువంటి మార్గం పేరు ప్రమత్తత. అలాంటి ప్రమాదంతో నిండి ఉన్నటువంటి ఇప్పుడు కాలంలో మనం అడుగు పెట్టాం. జరగలేదా అంటే ఎన్నడూ లేనటువంటి ధనమోహం, ఈ ధన పిశాచం చేత ఆవరించబడినటువంటి ఈ వాతావరణంలో ఆత్మరక్షణోపాయం పెద్దలు చూపించిన జ్ఞాన మార్గమే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ధనం అవసరమే, సన్యాసి కూడా అవసరమే, యోగి కూడా ఒక పాటు అని పాలన తీసుకోక తప్పదు. చలి వేస్తే వస్త్రం తప్పదు, వర్షం వస్తే పైన పాక 2 తాటాకులు ఉండవలసిందే. ఏం కావాలి అని అంటే ఈ రెండే, అన్నము వస్త్రమే కదా, ఇంకో మూడోది అక్కడనే లేదు. అది కూడా ఎవరిని అడిగితే వారే ఇస్తారు. సంపాదించి దాచుకొని తనకు అక్కర్లేనంత కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఎవరిని అడిగినా ఇస్తారు. అది వాళ్ళకే ఉపకారం అవుతుంది అడిగి తీసుకోవడం అని పెద్దలు ఒక మాట చెప్పారు. అధికంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి యాచన తీసుకుంటే తీసుకున్నవాడికి కాదు లాభం, ఇచ్చినవాడికి. ఆ విధంగా అనుగ్రహిస్తారు జ్ఞానులు, తీసుకుని అనుగ్రహిస్తారు. ఇది పెద్దల మార్గం. నేడు ఏ పేరుతో ద్వేషాన్ని మనం వరించినా, ఏ పేరుతో ఏ మోహంతో ధనాన్ని అడిగి మనం సంపాదించుకుని దాచుకున్నా బంధనం అవుతుంది, కానీ అది సుఖానికి కాదు. మనం సుఖపడడం అంటే ఏమిటి? నా తర్వాత నా పిల్లలకి లోటు లేకుండా ఆస్తి ఇచ్చాను అని అనుకుంటే వాడు సుఖపడతాడు. కాబట్టి మన పరంపరలో బంధువులకి, మిత్రులకి, సంతానానికి ఇచ్చేది ఏమిటంటే మనం ఈ జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి తృప్తిని, సంతృప్తిని మనం పొంది ఇప్పుడు ఉండేటటువంటి మోహావేశంతో కూడుకున్నటువంటి కలుషిత వాతావరణంలో ఆ గాలి పీల్చుకోక, ఆ నీరు తాగక, ఆ తిండి తినక పవిత్రంగా శుచిగా మనం జీవించేటట్టయితే మనం భారతీయతను జ్ఞాపకం చేసుకున్నటువంటి పౌరులవుతాం. దానివల్లనే మన తర్వాత తరములందరూ సుఖపడతారు. ఈ దేశానికి ఎప్పుడైనా కీర్తి అంటూ వస్తే దాంట్లో ఉండే జ్ఞానం చేత కీర్తి వచ్చింది. బుద్ధుడు పుట్టి భారతదేశం అంటూ ఒకటి ఉందని ప్రపంచానికి చాటాడు. కేవలం వైరాగ్యం చేతనే చాలు. ఈ దేశంలో ఒకనాడు చాలా సిరి సంపద పెరిగిపోయింది. సిరి సంపద పెరిగినప్పుడు కొందరిని ఆకర్షించింది, వాళ్ళు హాని చేశారు. ఇంట్లో ఎక్కువ ధనం దాచుకుంటే దొంగల భయం, తలుపులు లేని ఆశ్రమంలో పడుకుంటే భయం ఉన్న వాళ్ళు కూడా అభయం.
అలాంటి మార్గం పెద్దలు అనుసరించారు. వైరాగ్యం అంటే అనవసరమైనటువంటి వస్తువులను వదిలిపెట్టినా వివేకమే. అవసరమైన వస్తువును కూడా వదలగలిగితే సంపూర్ణమైన వైరాగ్యం. వివేకం తర్వాత వైరాగ్యం ఎప్పుడైతే మనం భావంతో అనుకుంటే వస్తుంది. అది కావాలని భగవంతుడు శివయేవ గురువు అంటున్నారు, ఈశ్వరుడే గురువు. కాబట్టి ఆ భావంతో మనం సౌజన్యంతో సుఖము శాంతితో సాంప్రదాయాన్ని గుర్తు చేసుకునేటట్టయితే భారతదేశానికి ఐశ్వర్యం అంటే నాకు తెలియదు కానీ గౌరవం వస్తుంది. ఐశ్వర్యం వచ్చేస్తుంది. జాగ్రత్త, ప్రపంచంలో చాలా అత్యధికమైనటువంటి గొప్ప సంపత్కరమైనటువంటి సిరి సంపదలతో ఉండే ఇది వచ్చింది, మన దేశం అయిపోతుంది. ఇక్కడికి అందరూ వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు, పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం, భయం వేస్తుంది. ఇప్పుడున్న ధనానికి అసమానమైనటువంటి పంపకం ఉంటే ఇప్పుడు దేశంలో ఉన్న ధనానికి అందరికీ అందక కొందరి దగ్గర మూట కట్టబడి తల కింద పెట్టుబడి లేని పెట్టుకోబడి దీనివల్ల ఇంత ద్వేషం వైషమ్యం భేద దృష్టి మనసులో వస్తే కష్టపడుతున్నామే. ఇంకా వస్తే ఆ ధనం ఎవరి చేతిలో పెడుతుందబ్బా? ఎవరి అధికారంలో ఉంటుంది, ఎవరి అధీనంలో ఉంటుంది? అది లేని వాళ్ళ మాట ఏమవుతుంది? ఇప్పుడే ఇలా ఉంటే ముందే ఏమవుతుంది? ఇలాంటి భయాలు కలుగుతాయి. ఎవరో వస్తారు రాజకీయవేత్త, అదే లేదంటే అందరికీ పంచిపెట్టేస్తాం, మాకెందుకు అంటారు. పంచిపెడతారు కానీ భయం వేస్తే పంచిపెడతారు, విపత్తు వస్తే పంచిపెట్టవచ్చు, విపత్తు నుంచి తప్పించుకోవడానికి పంచిపెట్టవచ్చు. కానీ భారతీయ హృదయంతో వదిలిపెట్టడం కాదు, అది దాంతోనే వదిలిపెట్టాలి. భారతీయ హృదయమే సర్వ సంపత్కరము, అనేక విధములైనటువంటి శుభ పరంపరను ఇచ్చేటటువంటిది. అది గుర్తుపెట్టుకోవడమే మన కర్తవ్యం, ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఏదో వస్తుంది. ఒక రోజుని 100 ఎకరాలు ఒక సామాన్యమైన భూస్వామి దేవుడికి దానం చేశాడు. ఇప్పుడు దేవుడు భూమి వెనక నుంచి తీసుకొని కోటికి అమ్ముకోదలుచుకుంటుంటే ఎంత తలకిందులైంది ధర్మం. ఇది మనకు క్షేమమేనా? ఒకవేళ నాకు మాత్రం ఇంత మూట కట్టుకొని ఇంట్లో దాచుకుంటే నా పిల్లలు దాన్ని సుఖంగా అనుభవించడానికి అందులో ఉండేటువంటి కాలుష్యం ఒప్పుకుంటుందా? అది తింటే వాళ్ళకి అరుగుతుందా? ఇవాళ అన్నం రేపు సాయంత్రానికి పొద్దున్న ఉండిన అన్నం రాత్రికే పాడైపోతుంది, ఎంత రుచైన పదార్థమైనా. ఇది రేపటికి గుణహీనమై రుచి విహీనమై విషప్రాయం కాదా? ఇవి అన్నిటికీ దీనికి శాస్త్రములు వేదార్థం, నేను వేదాంతం ఏం అక్కర్లేదు. నేనంటాను సామాన్యాన్ని కామన్ సెన్స్ అంటూ ఉంటామే, అది చాలు నా ఉద్దేశం. దీనికి వేదాంత శాస్త్ర పరిశ్రమ ఎందుకు? సామాన్యమైనటువంటి లోకజ్ఞత విజ్ఞత అది ఉంటే చాలు. అదే మనం మన పిల్లలకి చెప్దాం. ఎప్పుడు కూడా మనని ఏ వస్తువు ఎప్పుడు కూడా మన శ్రద్ధను ఆకర్షించి తన వశం చేసుకోకూడదు. ధనమో కనకమో స్త్రీయో మరి కీర్తియో అధికారమో వీటిలోకి మనం వెళ్ళకుండా ఉంటే చూస్తుండగా మాంగళ్యం మనని ఆశ్రయిస్తుంది. అది మనం చేయాల్సిన ముఖ్యమైన పని. శుభప్రదం కావాలంటే ఇదే శుభం, కానీ ఇంతకన్నా ఏ వస్తువు శుభం కాదు. విభవం అంటాం. విభవాన్ని కావాలని అడగడం వేరును, కీర్తికరమైనటువంటి సత్కార్యం ఆచరించే బుద్ధి అడగడం అందులో అంతర్భాగమే. అలాగే సుఖము శాంతి ఎవరైతే అడుగుతారో ఆ సుఖము శాంతి ఇచ్చేటటువంటి మార్గంలో వారు ఉండడమే వాళ్ళ కర్తవ్యం. అది మనం ఎప్పుడు గుర్తు చేసుకొని పెద్దలను వాళ్ళ మాటను గుర్తు చేసుకొని మన పిల్లలకి అది చేసి పెద్ద చదువులు చదవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, ఎన్నో సంపాదించవచ్చు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకు నాయన. నీ దగ్గరికి నా ధనం ఇంకోటికి కూడా ఎంత పనికి వస్తుందో ఆలోచించి చెప్పు. కాబట్టి వ్యత్యాసం లేనటువంటి సంపదలు, సమాజంలో వ్యత్యాసం లేని సంపదలను అందరూ ఈశ్వరుని కోరుదాం. అదృష్టవశాత్తు ఈరోజు ప్రతి భారతీయుడి హృదయంలో ఎక్కడో ఒక చోట భగవంతుడు ఒక మూలనైనా ఉన్ననే ఉన్నాడు. అతని మాట వినడమే మనకు కావాల్సిందంతే. మనం ఎంతో మౌనం ఉంటే
అతను మాట్లాడతాడు, మనం మాట్లాడితే అతను మౌనంగా ఉంటాడు. మనం అందుకనే మౌనంగా అతను చూస్తే అది కనకనగా రుచి. చెప్తాడు, చక్కగా చెప్తాడు, ఇలా నడవకూడదు, ఇలా నన్ను చూడు అంటాడు. నేను చూసావు, అడవికి వెళ్ళిపోయాను, నాకేం కష్టం లేదు, రాజ్యం అవసరం లేదన్నాను. నా తండ్రి నా చిన్నతల్లికి ఇచ్చినటువంటి వాక్కు నేను పరిపాలించాను. వాగ్దాన పరిపాలన అంటే, పితృవాక్య పరిపాలన అంటే ఆయనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని తను పరిపాలించడం. అతడు పరిపాలించడానికి మోహంతో బాధపడుతున్నాడు, పుత్ర మోహంతో. ఆ పని తను చేశాడు. అతడి దుఃఖ కారణమైనా తను చేసేసాడు. అతడి కీర్తి తనకి ముఖ్యం, వంశ కీర్తి, తండ్రి కీర్తి. దానికోసం తాను త్యాగం అని అనుకోలేదు ఆయన, ఇది ధర్మం అనుకున్నాడు. అట్లాంటి రాముణ్ణి, అట్లాంటి స్వరూపాన్ని, ఆ గుణాలను మనం ఆరించేటట్టయితే ఎప్పుడు కూడా భారతదేశం రామరాజ్యం కావాలని కోరుకోండి. రామరాజ్యం, ధర్మస్వరూపుడైన రాముడు ధర్మరూపంలో లోకం అంతా మనలో వ్యాపించి మనకు తర్వాత పుట్టబోయే తరాల వారు ఎవరున్నారో వారందరినీ కూడా చల్లగా ఆయన చూడాలి. దానికి బీజావాపనం, దానికి విత్తనం మన చేత, మన వైరాగ్య జ్ఞానముల చేత, సత్కర్మల చేత, మన భవిష్యత్ తరాలకి కావాల్సినట్టు శుభ పరంపరకు కావాల్సిన బీజావాపనం మనం చేసేటట్టు మనకు ఆ జ్ఞానం కావాలని ఈశ్వరుని వేడుకుంటే మనకు ఆ శుభాలు తప్పకుండా లభిస్తాయి, ఏం సందేహం లేదు. ఇప్పుడు మనమే తట్టుకుని జాగ్రత్త అవస్థలకు రావాల్సినటువంటి కాలం వచ్చిందని నేను అనుకుంటున్నాను. సంపద కంటే ధర్మం గొప్పది. భారతీయ హృదయం ధర్మమే కానీ సంపద కాదు. ధర్మమే దాని ప్రాణం, ధర్మమే దాని స్వభావం. ఏ విధంగా భగవంతునికి కరుణ ఒకటే స్వభావంగా ఉంది. కరుణ చేతనే మనం శిక్షిస్తున్నాడు, కరుణ చేతనే పాపక్షయం చేసి మనని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి బాగా పెడుతున్నాడు. మురికి గొడ్డ ఇస్త్రీ చేసిన తర్వాత సోప్ పెట్టి ఉతికి గట్టిగా పిండి ఎండబెట్టి ఇస్త్రీ చేశాక ఎలాగ మెరుస్తుందో జీవుడు అలా అవుతాడు. కష్టపరంపర వచ్చిన తర్వాత బాగుంటాడు మనిషి. అదంతా ఆయన చేసేటటువంటి అనుగ్రహమే. ఆ విధంగా ప్రతి కష్టము లేదు, సుఖము లేదు, ఇవంతా నేను చేసుకున్న విగ్రహమే నిర్మాణం, దీన్ని నేను పరిత్యాగం చేస్తాను, చాలు చేసుకున్నాను. ఎన్నాళ్ళు దాన్ని ఆరాధన చేయాలి. 9 రోజులు నవరాత్రి అయిన తర్వాత నిమజ్జనం లాగా జీవితకాలంలోనే కర్మస్వరూపాన్ని నిమజ్జనం చేసి మనం మిగలాలి. ఆ తర్వాత మనం మిగలం. ఈ భావంతో భారతీయతను గుర్తు చేసుకోమని మీ అందరి హృదయాలలో ఆ ధర్మదేవత, ఆ రామానుగ్రహం, మనకు ఉండేటటువంటి మానసికమైన వివేకము, శాంతి, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇవ్వాలి అని ఈ భగవంతుని తలుచుకుని ఇవే మీకు నేను ఇచ్చే శుభాకాంక్షలు. ఇందులో శుభ పరంపర ఉంది, ఏం సందేహం లేదు. అందుకని మనం వికార స్వరూపంగా చేసుకున్న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయవద్దు అని రాత్రి చెప్తాను. బాగా లేదు, కన్నుముక్కు బాగా రాలేదు, తీసి అవతల పారేసి ఇంకో గ్రహం చేయించుకుంటాం చూడండి. అలాగా సత్కర్మాచరణ వాళ్ళు వచ్చిన సుందరమైన మూర్తిని మాత్రం ఆరాధించి అసలు కర్మస్వరూపాన్ని తర్వాత వదిలిపెట్టి మన ఈశ్వరుడు చేరేటువంటి సంకల్పం చేస్తే, ఆ సంకల్పం ఒక క్షణం మనం చేస్తే ప్రయాణం మొదలైనట్టే. ఆ తర్వాత అంతా కూడా అతడే నడిపిస్తాడు. అంతఃకరణలో అతడు మనకి ప్రోత్సాహము, ప్రోద్బలము, దిశానిర్దేశము, కర్తవ్య వివేకము అన్నీ ఇస్తాడు ఈశ్వరుడు. ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం ఈశ్వరుడిది. ఐశ్వర్యం అనే మాట ఈశ్వర శబ్దంలో వచ్చింది. అదే ఐశ్వర్యం, అది మనం ఆరాధించాలి. అట్టి ఐశ్వర్యాన్ని మనం కోరదాం. మిగతావన్నీ బంధనాలు. ఇది స్వాతంత్రం అంటూ ఉంటాం. తన కర్మ నుంచి దానికి స్వాతంత్రం లభించడమే వ్యక్తి స్వాతంత్ర్యం. లోకం ధర్మస్వరూపంగా చూడడం, ధార్మికమైన దృష్టితో, ఆ దృష్టితో లోకాన్ని చూడడం, దాన్ని సర్వాంతర్యామైన ఈశ్వరుడు ఇందులో అంతటా ఉన్నాడు. నా బంధువులే వీరంతాను, వారందరి హృదయంలోనూ నీవు ఉన్నావే, సాక్షిగా మాత్రం ఉండొద్దు, తట్టి లేపి మార్గదర్శనం చేయమని చెప్పి మనం ఎవరిని ప్రేమిస్తున్నామో
ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళ యోగక్షేమాలు ఈ విధంగా మనం ప్రార్థించి మనం రుణం తీర్చుకుంటాం. మనకి జ్ఞానం, వాళ్ళకి సుఖం, ఈశ్వర సాన్నిధ్యం లభిస్తుంది. సాలోక్య సాయుధ్యాలన్నీ కూడా ప్రతి జీవుడికి సాధ్యమే, ఏమీ సందేహం లేదు. ఇక్కడే బ్రహ్మ పదార్థం ఏదో తెలుసుకొని జీవన్ముక్తుడవుతాడా, అతడు గొప్పవాడే. భగవంతుని ధర్మస్వరూపుడిగా చూస్తారా, సాయుధ్యం తప్పనిసరిగా అతడే ఇస్తాడు, మన గొప్పతనం కాదు. ఈ విధంగా భారతీయులంగా మనం జీవించాలని నేడు మన జ్ఞాపకం చేసుకోవాలని నేను మనసులో మన భావాలు మీకు చెప్పాను. విషయాలు మీకు తెలియనివి కొత్తవి కాదు. ఈ మార్గంలో ఉండండి, మన వారందరూ క్షేమంగా ఉంటారు. భారతదేశానికి ప్రపంచంలో గౌరవం వస్తుంది. 2-3 దశాబ్దాల్లోనే ప్రపంచం కూడా మేలుకోబోతోంది అని నాకు బాగా నమ్మకం, దృఢమైన నమ్మకం ఉంది. ఏదో అందరూ కూడా ధనం కోసమని పాకులాడేవారు కొందరు, విదేశాలను ఆక్రమించుకుందామని అనుకునేవారు మరికొందరు, పెద్ద బలమైన ఆయుధ సంపత్తిని చేర్చుకుంటే మనకి ప్రపంచంలో ఆధిక్యత ఉంటుంది, మన చూసి అందరూ భయపడాలి అనుకునేవారు మరికొందరు. ఈ అజ్ఞానం, ఈ అవిద్య భగవంతుడు తొలగిస్తాడు, అనుగ్రహ స్వరూపుడున్నాడు. అలా తొలగించమని మనం లోకం కోసం ప్రార్థించాలి. అందులో మనం ఉత్తీర్ణమవుతాం. స్వయం తీర్ణ అంటే అప్పుడే జరుగుతుంది. ఈ విధంగా శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు. శుభం భూయా, శుభం భూయా, శుభం. అయిన తర్వాత మీ లేట్ లంచ్ ఏదో తీసేసుకొని విశ్రాంతి తీసుకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు నిన్న నుంచి అందరూ కూడా వచ్చిన వారు శ్రమ కోర్చి వచ్చారు, శ్రమ కోర్చి కూర్చున్నారు. ఇక్కడ చేసిన కార్యకర్తలందరూ ఏ పవిత్రమైనటువంటి ఆ భక్తితో మీకు సేవ చేశారు, వాళ్ళని మీరందరూ ఆశీర్వదించి అందరూ విశ్రాంతి తీసుకోమని శుభమస్తు.